గత ప్రభుత్వం విజిలెన్స్ నివేదికలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి. గత 10 ఏళ్లలో 3213 నివేదికలు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఒక్కదానిపై కూడా కేసీఆర్ సర్కార్ చర్యలు తీసుకోలేదన్నారు. తీవ్ర ఆరోపణలున్న నివేదికలు 1230 కాగా భారీ అవకతవకలు జరిగాయంటూ 768 నివేదికలు ఉన్నాయన్నారు. అప్రమత్తంగా ఉండాలంటూ 1215 నివేదికలు ఉన్నాయన్నారు. విజిలెన్స్ నివేదికపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన పద్మనాభరెడ్డితో యాదగిరి ఫేస్ టు ఫేస్. కాలంలో అంటే బీఆర్ఎస్ ఆయంలో ఉన్నత కొన్ని శాఖలపైన తర్వాత కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులపైన విజిలెన్స్ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్లు చాలా ఉన్నాయి. అయితే దానికి సంబంధించి అవి రిపోర్ట్ల వరకే పరిమితమయ్యాయి. ఏ శాఖలో ఏ అధికారి ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి అవినీతి కార్యక్రమాలు ఎట్లాంటివి చేస్తూ ఉన్నారు అనే దానిపైన పూర్తి స్థాయిలో వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కొన్ని అబ్జర్వేషన్లో రిపోర్ట్స్ ఇచ్చారు. ఆ రిపోర్ట్స్ కేవలం అంతవరకే పరిమితమయ్యాయి. వావి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఏ ఒక్క రిపోర్ట్ కూడా ఆచరణకు సాధ్యం కాలేదని చెప్పేసి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నిన్న సీఎంకు లేఖ కూడా రాశారు. మరి ఇంతకీ ఏ శాఖలు ఉన్నాయి, ఇందులో ఎవరెవరు అధికారులు ఉన్నారు, ఎందుకు గత ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిందో తెలుసుకునేందుకు మనతో పాటు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే గత ప్రభుత్వం హయాంలో విజిలెన్స్ సంబంధించి కొన్ని రిపోర్ట్స్ కూడా ఇచ్చారు కొంతమంది అధికారులను, తర్వాత కీలక శాఖలో ఉన్నటువంటి అధికారుల మీద. అయితే ఆ శాఖలకు సంబంధించిన అధికారుల రిపోర్టు విషయంలో ప్రభుత్వం అసలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, రిపోర్ట్ కూడా సీఎంఓ స్థాయికి చేరలేదని చెప్పేసి మీరు లేఖ కూడా రాశారు. అసలు ఏంటి రిపోర్ట్ పరిస్థితులు ఏంటి, ఏ శాఖల మీద రాశారు? అంటే రాష్ట్రంలో అవినీతిని అరికట్టడానికి ప్రభుత్వం కొన్ని సంస్థలను ఏర్పాటు చేస్తుంది. దాంట్లో ముఖ్యంగా ఏసీబీ ఒకటి, యాంటీ కరప్షన్ బ్యూరో, రెండోది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అని, మూడోది విజిలెన్స్ కమిషన్ అని ఉంటుంది. ఏసీబీ వాళ్ళేమో వ్యక్తుల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. పలానా ఆఫీసులో పలానా అధికారి లంచం అడిగినాడు పట్టుబడ్డారు అన్నది. విజిలెన్స్ వాళ్ళేమో పెద్ద పెద్ద ఇష్యూస్ మీద, అంటే ఎక్కడనో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద జరిగినటువంటి అవకతవకల మీద కావచ్చు, లేదా భూమి అలాట్మెంట్ లోపల అవకతవకలు కావచ్చు, ఈ ఇష్యూస్ మీద విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేసి గవర్నమెంట్కు రిపోర్ట్ ఇస్తారు. విజిలెన్స్ హెడ్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంక్లో ఉంటాడు. ఆయన కింద సుమారు ఒక 80 మంది ఉన్నతాధికారులు పనిచేస్తుంటారు. సో ప్రభుత్వంకు ఎప్పుడైనా కానీ ఏదైనా అనుమానాలు వచ్చినప్పుడు, ఏదైనా సరిగ్గా జరగటం లేదు, ఇక్కడ తప్పు జరిగిందని పత్రికలలో వార్తలు వచ్చినప్పుడు ఆ కేసును విజిలెన్స్ వాళ్ళకి ఇస్తారు. విజిలెన్స్ వాళ్ళు దాన్ని డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తారు. చేసి మళ్ళీ ప్రభుత్వానికి రిపోర్ట్ పంపుతారు. ఇగో మీరు పంపిన యొక్క కేసును మేము ఈ విధంగా ఎంక్వైరీ చేసినాము, దీంట్లో వీళ్ళు దోషులు, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ పంపుతారు. అయితే ఆ ఇన్ఫర్మేషన్ పంపగానే ప్రభుత్వం ముఖ్యంగా అది సంబంధిత శాఖలకు వెళ్తుందన్నమాట. రెవెన్యూది అయితే రెవెన్యూ శాఖకు వెళ్తుంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అయితే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఈ మాదిరిగా సంబంధిత శాఖలకు పోయినప్పుడు వాళ్ళు దాని మీద చర్య తీసుకోవాలి. గత 2014 నుంచి 2024 వరకు సుమారుగా ఈ 10 సంవత్సరాల్లో చాలా మట్టుకు విజిలెన్స్ రిపోర్ట్స్ యాక్షన్ తీసుకోలే. ఎక్కడనో నామమాత్రంగా దాన్ని తీసుకుపోయి హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి ఇచ్చి దీని మీద ఎంక్వైరీ చేయండి అన్నారే కానీ వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళని ప్రాసిక్యూట్ చేయండి, వీళ్ళు తప్పు చేసినారు అన్నది లేదు. ఉదాహరణకు తీసుకుంటే ఇప్పుడు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఒక 500 కోట్ల కుంభకోణం జరిగింది. కుంభకోణం క్లియర్గా ప్రభుత్వ డబ్బును తీసి కాంట్రాక్టర్లకు ఇచ్చినారు. అదేమైందంటే జలయజ్ఞంలో భాగంగా వ్యాట్ 2% కలెక్ట్ చేసినారు ప్రభుత్వం. అయితే ఎవరో ఒక వ్యక్తి వేరే కేసు లోపల హైకోర్టుకు పోతే ఇది ఇక్కడ వ్యాట్ కలెక్ట్ చేయడానికి లేదు, ఇది వర్తించదన్నారు. దాన్ని అదనుగా తీసుకొని వీళ్ళు ఏం చేసినారంటే ఆ జలయజ్ఞంలో పనిచేసిన అందరు కాంట్రాక్టర్స్కు 500 కోట్లు ప్రభుత్వ డబ్బు తీసి వాళ్ళకి అప్పనంగా ఇచ్చేసినారు. వాళ్ళ కమిషన్స్ వాళ్ళు తీసుకున్నారు, కాంట్రాక్టర్స్ వాళ్ళు పని వాళ్ళు చేసినారు. దీని మీద పెద్దగా కంప్లైంట్స్ వస్తే గవర్నమెంట్ ఏమన్నది, విజిలెన్స్ వాళ్ళని మీరు ఎంక్వైరీ చేయండి అన్నది. వాళ్ళు ఎంక్వైరీ చేసి ప్రభుత్వానికి 500 కోట్ల నష్టమైంది, దీంట్లో ఈ 8 మంది ఆఫీసర్స్ ఉన్నారు, వీళ్ళను ప్రాసిక్యూట్ చేయాలన్నారు, చర్య తీసుకోవాలన్నారు, క్రిమినల్ కేసు వేయాలన్నారు. అది అట్లనే బుట్ట దాఖలైంది. ఇట్లా చాలా కేసుల లోపల ప్రభుత్వం మొదలేమో ఎంక్వైరీకి పంపుతుంది. ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఆ సంబంధిత శాఖలలో పైరవీలు నడుస్తాయి, రాజకీయ ప్రెషర్స్తోని ఎక్కువగా తీయడం లేదు. అయితే మేము సమాచార హక్కు చట్టం కింద గత 10 ఏళ్లలో ఈ విజిలెన్స్ కేసెస్ ఏమేంటి అని అడిగినప్పుడు విజిలెన్స్ లోపల ఎంక్వైరీ చేసి పంపిణీ సుమారుగా ఒక 1200 ఉన్నాయి. ఇక వెరిఫికేషన్ అంటే ఒక పని జరిగినప్పుడు అది పని సరిగ్గా జరిగిందా లేదా అనేది విజిలెన్స్ వాళ్ళు ఎవాల్యుయేషన్ రిపోర్ట్ అంటారు, అవి ఒక 800 వరకు ఉన్నాయి.
ఇంకా కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు వాళ్ళ నిఘా విభాగంతో ఎక్కడైనా టెండర్స్ లోపల రింగ్ అయిందా లేదా ఎక్కడైనా సబ్స్టాండర్డ్ మెటీరియల్ కొనే పరిస్థితులు ఉన్నాయా దాన్ని బట్టి ఒక అలర్ట్ నోట్ అని ఇస్తారంటే ముందే హుషారు చేయడం, అక్కడ తప్పు జరుగుతుంది మీరు జాగ్రత్త పడండి, అట్లా అలర్ట్ నోట్స్ కూడా చాలా ఉన్నాయి. లాస్ట్లో ఏంటంటే సిస్టమ్ ఇంప్రూవ్మెంట్, అంటే మీరు ఇగో ఈ పద్ధతిలో పనిచేస్తున్నారు, దీని బదులు ఇలా చేసినట్టయితే పాలనలో మంచిగా వస్తుందని చెప్పి కొన్ని వేల రిపోర్ట్స్ ఉన్నాయి మొత్తం విజిలెన్సీ. కొన్నిట్లో ఏదో నామమాత్రంగా యాక్షన్ తీసుకున్నారు కానీ దాన్ని మళ్ళీ ఏం చర్యలు తీసుకున్నదని ఎవరికి తెలియదు. మేము సమాచార హక్కు చట్టం కింద అడిగినాం, ఇన్నిగానం విజిలెన్స్ కేసెస్ ఉన్నాయి కదా మీరు ఏం చేస్తున్నట్టే మా దగ్గర ఏమీ రెడీగా ఇన్ఫర్మేషన్ లేదని కొందరంటే, ఇంకా కొందరు ఇది ఇన్ఫర్మేషనే కాదు మేము ఎందుకు ఇస్తాం మీకు అన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఈ విజిలెన్స్ రిపోర్ట్స్ను తొక్కి పెట్టడంతో ఏమైపోతుందంటే అవినీతి అధికారులకు ఒక ఊతం ఇచ్చినట్టు అవుతుంది. అంటే మనం ఫీల్డ్లో ఏం చేసినా కానీ ఏం కాదు, సబ్ చెల్తా, మనం సెక్రటేరియట్లో పోయి పైరవి చేసుకోవచ్చు అన్న ఫీలింగ్లో ఉంది. కాబట్టి మేము ముఖ్యమంత్రిని కోరింది ఏంటంటే విజిలెన్స్ రిపోర్ట్స్ను ఒకసారి రివ్యూ చేయండి. ఆ శాఖ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీని అందరిని పిలిచి ఏ డిపార్ట్మెంట్ లోపల ఎన్ని ఉన్నాయి, సుమారు 35 డిపార్ట్మెంట్లో ప్రతి డిపార్ట్మెంట్లో కేసెస్ ఉన్నాయి విజిలెన్సీ, వీటిని వెరిఫై చేసి చర్యలు తీసుకోండి. ఎక్కడైనా అవసరం లేదనుకుంటే క్లోజ్ చేయండి. కానీ వేల రిపోర్ట్స్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఇవ్వడం ఏంటి, మీరు దాని మీద కూర్చోవడం ఏంటి? ఇప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి డైరెక్టర్ జనరల్ స్థాయిలో ఉన్న అధికారి, ఇవన్నీ కూడా గత 10 ఏళ్లలో తొక్కిపెట్టిన రిపోర్ట్స్ అన్ని బయటకు వచ్చినట్టయితే చాలామంది ఆఫీసర్స్కు శిక్ష పడే అవకాశం కాదు సార్. ఇప్పుడు అంటే ఈ 10 ఏళ్ల కాలంలో ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ల విషయంలో ఎందుకు గత ప్రభుత్వము చర్యలు ఎందుకు తీసుకోలేకపోయింది, కనీసం వాటిని చూడడం కూడా చూడలేదు అని చెప్పేసి మీరు మీ లేఖలో రాశారు. సో ఎందుకు ఇట్లా జరిగిందని మీరు అనుకుంటున్నారు? అంటే ఒకటేమైందంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు తప్పు చేస్తే మాకు శిక్ష పడుతుందన్న ఫీలింగ్ లేదు, భయం లేకుండా పోయింది. అంటే ఏదైనా చేయొచ్చు, అంతా మన వాళ్ళే సెక్రటేరియట్లు ఉంటారు, మేనేజ్ చేసుకోవచ్చు, లేదా మంత్రుల దగ్గరికి పోవచ్చు, ఎమ్మెల్యేల దగ్గరికి పోవచ్చు అని. ఇది ఒక చెడు సంప్రదాయం రావడం వల్ల కింది స్థాయి లోపల విచ్చలవిడిగా అవినీతి జరుగుతూ ఉంది. ఈ మధ్యలో చూస్తున్నాం ఏసీబీ వాళ్ళు కొద్దిగా యాక్టివ్గా చేస్తూ ఉంటే ఒక్కొక్క నాడు 2-3 కూడా ట్రాప్ అవుతూ ఉన్నారు. డిస్ప్రపోర్షనేట్ యాసెట్స్ అంటే కొన్ని సంస్థలు ఉన్నాయి, ముఖ్యంగా ఈ యొక్క హెచ్ఎండిఏ ఉంది. హెచ్ఎండిఏ లోపల దుర్మార్గం ఏంటంటే ఆ యొక్క భూమి విలువను బట్టి లంచాలు తీసుకుంటున్నారు. ఉదాహరణకు ఒక పెద్ద బిల్డరు ఒక 50 ఎకరాల్లో లేఅవుట్ చేస్తే దాని యొక్క విలువ ఎంత చూసి దానికి 1%, 2% అట్లా కుల్ల సబ్ చెల్తా ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. ఇన్స్టిట్యూషనల్ అయిపోయింది. అక్కడ ఎవడో ఒక ఏజెంట్ ఉంటాడు, వాడు కలెక్ట్ చేస్తాడు, అందరికి పంచుతాడు, పని అయిపోతుంది. డబ్బు ఇవ్వని వాళ్ళ కేసులు 5 ఏళ్ల నుంచి హెచ్ఎండిలో పెండింగ్లో ఉన్నాయి. అడిగేవాడేవాడు లేడు. మొన్ననే ఒక ఆయన నన్ను పట్టుకున్నారు, బాలకృష్ణ అనుకుంటున్నాను. సో ఈ మాదిరిగా అంటే రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయింది. దీన్ని కంట్రోల్ చేయాలి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ ఆఫీస్కి పోయినా కానీ డబ్బులు ఇవ్వండి, పని కావడం లేదు. ఈ శాఖలు రివ్యూ చేసుకున్నట్టయితే బాగుంటుంది. పక్కన పడేసి మా దగ్గర సమాచారం లేదని సమాచార హక్కు చట్టం కింద అడిగితే వాళ్ళు జవాబు ఎట్లా ఉండదంటే మా దగ్గర సమాచారం లేదు, అయినా మేము ఇవ్వము, ఇది ఆర్టీఐ చట్టం కింద రాదన్న పరిస్థితిలో దాచిపెడుతున్నారు. ముఖ్యమంత్రి లెవెల్లో కన్సర్న్డ్ సీనియర్ సెక్రటరీని అందరిని కూర్చోబెట్టుకొని ఒక్కొక్క డిపార్ట్మెంట్ క్లియర్ చేసుకుంటూ పోతే కానీ ఇది ఇన్ని దినాల యొక్క తప్పుడు పని సరి అయిన పద్ధతిలో రాదు. సార్, ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి ఆర్టీఐకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కొంత ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు ఇంకా అధికారులు అదే శాఖలో కొనసాగుతున్నారా ఎవరైనా? అంటే అది 10 ఏళ్ల నుంచి ఎవరెవరు ఏ శాఖలో ఉన్నారన్నది కరెక్ట్గా తెలియదు. బట్ ఈ అధికారుల కంటే సెక్షన్ ఆఫీసర్ లెవెల్లో పైరవీలు బాగా జరుగుతున్నాయి. వాళ్ళు రకరకాల నోట్స్ అటు తింపి నోట్స్ పెడతారు. సీనియర్ ఆఫీసర్స్కు అంత ఓపిక లేదు. ఏంటి విజిలెన్స్ వాళ్ళు ఇచ్చిన కేసు ఏంటి, వాళ్ళు ఇచ్చినటువంటి దాని మీద చర్యలు ఏం తీసుకోవాలని కూడా గుడ్డిగా సంతకం పెడుతున్నారు. ఇక్కడ జరిగేది ఏంటంటే విజిలెన్స్ రిపోర్ట్ రాగానే దాన్ని కొన్ని దినాలు పెండింగ్లో పెట్టి తర్వాత లా డిపార్ట్మెంట్కో ఇంకేదో డిపార్ట్మెంట్కో ఫైల్ సర్క్యులేట్ చేస్తారు. తిరిగి ఆ ఫైల్ మళ్ళీ మంత్రి గారి దగ్గరికి పోతుంది. ఇట్లా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. 10 ఏళ్ల నుంచి రిపోర్ట్స్ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయంటే ఎంత అస్తవ్యస్తంగా సెక్రటేరియట్ పనిచేస్తుందో తెలుస్తూ ఉంది. ఎట్లా సార్, అంటే ఆల్రెడీ మీరు ఇప్పుడు అంటే గత 10 ఏళ్ళు కూడా బీఆర్ఎస్ పాలన చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పాలన చేస్తుంది.
మీరు సీఎం గారికి లేఖ రాశారు. మరి ఎట్లా ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు సార్? సీఎం గారిని మేము రిక్వెస్ట్ చేసినాము, ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ మీరు ఓపిక ఉంటే మీరైనా రివ్యూ చేయండి, మీకు టైం పర్మిట్ అయితే, లేదా చీఫ్ సెక్రటరీ ద్వారా అయినా డిపార్ట్మెంట్ వైజ్ రివ్యూ చేసి ఏదైతే అవినీతి పరులైన అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలా. ఈ తొక్కి పెట్టినందుకు ఆ సంబంధిత డిపార్ట్మెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, ఆ ఫైల్ను తొక్కి పెట్టినా నిర్లక్ష్యంగా దాని మీద సరి అయిన చర్యలు తీసుకోకుంటే వాళ్ళ మీద కూడా కొంచెం యాక్షన్ తీసుకున్నట్టయితే ముందు సరిగా పనిచేస్తారు. లేనట్టయితే విజిలెన్స్ రిపోర్ట్ వస్తుంది, ఆ సంబంధిత పట్టుబడ్డ అధికారి వచ్చి ఇక్కడ పైరవి చేసుకుంటాడు, ఆ ఫైల్కు ఇక మోక్షమే ఉండదు. అట్లా గత 10 ఏళ్లలో అట్లా తయారైపోయింది. సో ఇది మొత్తానికైతే ఇప్పటికైనా కాంగ్రెస్ హయాంలోన ఇట్లాంటి రిపోర్ట్స్ పైన డిపార్ట్మెంట్ల వారీగా రివ్యూలు చేసి ఎవరెవరు ఎలాంటి పని చేస్తూ ఉన్నారు, వాళ్ళ పనితీరు ఏంటి అనే దానిపైన సమీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. ఇక గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో అలాంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి పద్మనాభరెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రవీందర్తో యాదగిరి, B6 న్యూస్, హైదరాబాద్.